హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 క్యారెక్టర్స్ కోసం మాట్లాడాలి. మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఎవరో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. నాకు నచ్చిన క్యారెక్టర్ కూడా నేను ఎవరో అనేది నా ఓటీటీ స్ట్రేంజర్ థింగ్స్ మూవీ రివ్యూలో నేను ఆల్రెడీ మాట్లాడాను. మీరు ఆ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. లేదంటే నేను మళ్ళీ చెప్తాను. స్ట్రేంజర్ థింగ్స్లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్. నిజంగా అంటే ఫస్ట్ సీజన్లో అతన్ని నెగిటివ్గా చూపించారు. ఓకే, అది పాయింటే. అప్పుడు నాకు నచ్చలేదు. తర్వాత నుంచి ప్రతి ఎపిసోడ్లో నాకు తను చేసిన ఎఫర్ట్స్ కానీ అది నిజంగా చాలా ఒప్పుకుంటున్నాను. గ్రేట్ అని ఒప్పుకుంటున్నాను. నిజంగా నేను చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం మాట్లాడాలంటే, ఈ వీడియోలో మనకి Jan 1st వీడియో అయితే రిలీజ్ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ మనకు ఉండదు, ఇదే ఫైనల్. ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ వచ్చేసింది. అఫీషియల్గా చెప్పేశారు స్ట్రేంజర్ థింగ్స్ 5తో లాస్ట్, 6 ఉండదు అని. సో నేనైతే అంటే సోషల్ మీడియాలో బజ్ వరకు అన్నీ తెలిసి చెప్తుంది ఏంటంటే, స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టరు లేదని అంటున్నారు చాలామంది. అండ్ కొన్ని బజ్లో ప్రకారం మళ్ళీ లాస్ట్లో మిగిలారు, బతికే ఉన్నారని కూడా అంటున్నారు. సో నేనైతే స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ ఉండాలని 100% కోరుకుంటున్నాను. బట్ ఉండదు అని బజ్ వస్తుంది. సో అది ఎంతవరకు నిజమైతే నాకు తెలీదు. బట్ నాకు వచ్చిన సోర్స్ వరకు నేను చెప్తున్నాను. అండ్ 11 క్యారెక్టర్ పోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు స్టీవ్ హ్యారింగ్టన్ క్యారెక్టర్ చాలా ఇష్టం. సో అతను డస్టిన్, వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ తర్వాత మిగతా వాళ్ళందరూ ఓకే, ఉండవచ్చు, ఉండకపోవచ్చు, పర్లేదు, నాకేం ప్రాబ్లం కాదు. ఎందుకంటే 11 కూడా నాకు అవసరం లేదు. మైక్ కానీ విల్ కానీ ఇది ఎవరు మనకి ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్ ఇవి ఇప్పుడు నుంచి కొంచెం వస్తున్నారు తప్ప ఫస్ట్ నుంచి ఉన్నది మాత్రం స్టీవ్ హ్యారింగ్టన్. కాబట్టి నేను అతనే అనుకుంటున్నాను. వాళ్ళు మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే వాళ్ళే అనుకుంటున్నాను. స్టీవ్ హ్యారింగ్టన్ ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఉండదని వస్తుంది. మీరెవరు అనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.